ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో పురపాలక రిజర్వేషన్లు ఖరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలకు కేటాయింపులు పూర్తి. అతివలకు 50% సీట్లు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరులు నిర్లక్ష్యం చేశారన్న రేవంత్. 1400 కోట్ల పనులకు శ్రీకారం. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, పవన్. ఏపీ అభివృద్ధికి గేమ్ చేంజర్ కానుందని ఉద్ఘాటన. ఏపీ మద్యం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని అధికారుల సూచన. సంక్రాంతి సెలవుల తర్వాత నగర బాట పట్టిన ప్రజలు. హైదరాబాద్ వచ్చే వాహనాలను వేర్వేరు మార్గాల్లో పంపుతున్న పోలీసులు. బంగాల్కు చొరబాట్లే అతిపెద్ద సవాలన్న ప్రధాని. మమతను ఓడిస్తేనే అభివృద్ధి సాధ్యమని సూచన. వందే భారత్ స్లీపర్ ప్రారంభించిన మోదీ. గణతంత్ర వేడుకల వేళ దేశంలో దాడులకు ఉగ్రముక్కల కుట్ర. ఖలిస్తానీ బంగ్లాదేశ్ ముష్కరులు పథకం వేసినట్టు నిఘా వర్గాల హెచ్చరిక. తెలంగాణలో మున్సిపల్ చైర్పర్సన్లు, వేర్వేరు కార్పొరేషన్ల మేయర్ల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కలు, బీసీలకు డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు, మహిళలకు లాటరీ ద్వారా రిజర్వేషన్లు నిర్ణయించారు. ఈసారి పురపాలక ఎన్నికల్లో మహిళలకు 50% సీట్లను రిజర్వ్ చేస్తున్నట్టు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి ప్రకటించారు. రిజర్వేషన్ల వివరాలు సహా పురపాలక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు, ఈ రాత్రిలోపు తెలంగాణ ఎన్నికల సంఘానికి నివేదించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 20న ఎస్సీసీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు వారం 10 రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడనుందనే కథనాల మధ్య పురపాలక శాఖ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు 121 మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ సహా 10 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్టు పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి ప్రకటించారు. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, జనరల్ రిజర్వేషన్ల స్థానాలను ఈ నెల 14నే ఖరారు చేసిన పురపాలక శాఖ ఇవాళ ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్, వార్డు ఎవరికి రిజర్వ్ అవుతుందనేది ప్రకటించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు, డెడికేటెడ్ కమిషన్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ల సంఖ్యను ఖరారు చేసిన పురపాలక శాఖ లాటరీ ద్వారా మహిళలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొత్తం 121 మున్సిపల్ చైర్పర్సన్ స్థానాల్లో జనరల్ కేటగిరీకి 30, జనరల్ మహిళకు 31, ఎస్టీ జనరల్ కు 3, ఎస్టీ మహిళకు 2, ఎస్సీ జనరల్ కు 9, ఎస్సీ మహిళకు 8 ఈ నెల 14నే రిజర్వ్ చేయగా వాటిలో మహిళలకు ఏ స్థానాలు అనేది ఇవాళ లాటరీ ద్వారా నిర్ణయించారు. బీసీ జనరల్ కు 19, బీసీ మహిళకు 19 స్థానాలు ఇప్పటికే రిజర్వ్ చేయగా లాటరీ ద్వారా మహిళలకు కేటాయించే మున్సిపాలిటీలను ఖరారు చేశారు. జనరల్ మహిళలకు కేటాయించే పురపాలక సంఘాలు, కార్పొరేషన్లను కూడా లాటరీ ద్వారానే ఖరారు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ జీడబ్ల్యూఎంసీ సహా 10 కార్పొరేషన్లలో ఎస్టీలకు 1, ఎస్సీలకు 1, బీసీలకు 3 రిజర్వ్ చేశారు. మిగిలిన 5ంటిలో 4 జనరల్ మహిళలు, 1 జనరల్ కేటగిరీకి కేటాయించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ను ఎస్టీ జనరల్, రామగుండంను ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ ను బీసీ మహిళకు కేటాయించారు. మంచిర్యాల, కరీంనగర్ కార్పొరేషన్లను బీసీ జనరల్ కు ఖరారు చేశారు. జీహెచ్ఎంసీ, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ కార్పొరేషన్లను జనరల్ మహిళలకు కేటాయించారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ జనరల్ కేటగిరీలోకి వచ్చింది. మున్సిపాలిటీలో కేసముద్రం, ఎల్లంపేటను ఎస్టీ మహిళలకు కేటాయించారు. కల్లూరు, భూత్పూర్, మహబూబాబాద్లను ఎస్టీ జనరల్ కు రిజర్వ్ చేశారు. చొప్పదండి, హుజూరాబాద్, ఎదులాపురం, గడ్డపోతారం, ఇంద్రేశం, చేర్యాల్, వికారాబాద్, మోత్కూర్ మున్సిపాలిటీలను ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేశారు. స్టేషన్ ఘన్పూర్, జమ్మికుంట, డోర్నకల్, లక్సెట్టిపేట్, మూడుచింతలపల్లి, నందికొండ, మొయినాబాద్, కోహీర్, హుస్నాబాద్ మున్సిపాలిటీలను ఎస్సీ జనరల్ కు రిజర్వ్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్లలో 1.80 లక్షల కోట్లు ఖర్చు చేశారు, కానీ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లాలో 1464 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం అభివృద్ధిని అడ్డుకునే మారీచా సుబాహులను తిప్పికొడతారని తెలిపారు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తారని పునరుద్ఘాటించారు. మహబూబ్ నగర్ పట్టణంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 1464 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ఆవరణలో మున్సిపాలిటీలకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలో 200 కోట్ల రూపాయలతో తాగునీటి పథకం, 603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, 20 కోట్ల అంచనా వ్యయంతో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల భవనం, 20 కోట్ల వ్యయంతో పాలమూరు యూనివర్సిటీలో ఎస్టీ విద్యార్థుల హాస్టల్కు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరున 23,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారు, కానీ ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఆరోపించారు. సంగం బండ వద్ద బండ పగలగొట్టేందుకు 10 ఏళ్లలో రూపాయి కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిండా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా. మీరు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు కానీ మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఈ జిల్లాలో ఒక్కటైనా ఉందా మీరు చూపించండి. ఈ రోజు మా గురించి మాట్లాడుతున్నావు కదా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 25,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినవు తప్ప ఉద్దండాపూర్ భూసేకరణకు ఈ రోజు ఎందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. ఎందుకు మాకు అన్యాయం చేసిరు? ఆనాడు మీ మక్తలైనా, నారాయణపేట అయినా, కొడంగలైనా మీ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపించిండు కదా. మహబూబ్ నగర్ పార్లమెంట్లో మీ పార్టీ ఎంపీనే గెలిపించిండు కదా. మరి వివక్ష ఎందుకు చూపించిందని నేను ఈరోజు అడగదలుచుకున్నా. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత తనదని సీఎం హామీ ఇచ్చారు. మారీచా, సుబాహులు ఏ రూపంలో వచ్చినా ఈసారి ప్రజలు తరిమి కొడతారని కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి అన్నారు. తనకు ఎవరూ శత్రువులు లేరని, పేదరికం, నిరక్షరాస్యతను మాత్రమే శత్రువులుగా భావిస్తానని స్పష్టం చేశారు. నాకు వాళ్ళు శత్రువులు, వీళ్ళు శత్రువులు అని మాట్లాడుతుంటారు. నాకెవ్వరు శత్రువులు లేరు. శత్రువు అనుకున్నోని 2023లో బండకేసి కొట్టినా, 2024లో పార్లమెంటులో గుండు సున్నా ఇప్పించినా, నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్ లో గెలిపించుకున్న సర్పంచ్ ఎన్నికల్లో 66%తో ఈ రోజు గెలిచిన ఆయన నడమిరిగి ఫామ్ హౌజులు ఉంటే ఆయనను శత్రువు అని నేనెందుకు అనుకుంటా? నా శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మహిళలకు అన్యాయం చేసే వాళ్ళు నా శత్రువులు, విద్యార్థులకు నష్టం కలిగించేటోళ్ళు నా శత్రువులు, చదువుకోకుండా ఊరు మీద తిరిగే వాళ్ళు నా శత్రువులు. పేదరికాన్ని నిర్మూలించడమే నా బాధ్యత. నా శత్రువైన పేదరికాన్ని తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరమాలన్నదే నా లక్ష్యం. పాలమూరును అభివృద్ధి చెందిన జిల్లాగా చూడడమే తన కల అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఐఐఎం సాధిస్తే పాలమూరు జిల్లాలోనే భూమి ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. అంతకుముందు జడ్చెర్లలోని చిట్టిబోయినపల్లి TGSWREIS ఆవరణలో 400 కోట్ల రూపాయలతో మహబూబ్ నగర్ ట్రిపుల్-ఐటీకి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. 200 కోట్ల అంచనా వ్యయంతో మహబూబ్ నగర్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన రేవంత్ రెడ్డి తొలి ప్రధాని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. తాను కూడా సాగునీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పేదలకు భూమి పంచేందుకు కూడా ప్రభుత్వం వద్ద భూమి లేదన్నారు. ఇప్పుడు సర్కార్ పేదలకు చేయగలిగింది మంచి విద్య అందించడమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే సివిల్స్ మెయిన్స్ ఎంపికైన వారికి ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తుందన్న రేవంత్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మా ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్యనే. విద్య ఒక్కటే మీ తల్లిదండ్రులను ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా ఈ సమాజంలో నిలబెడుతుంది. ఈ సమాజంలో అభివృద్ధి చెందిన పౌరులుగా మీకు గుర్తింపు రావాలి అని అంటే మీరు విద్యలో రాణించాలి. అందుకే ఈ రోజు విద్యనే ప్రాధాన్యత కింద మా ప్రభుత్వం తీసుకొని ముందుకెళ్తుంది. ఎడ్యుకేషన్ ఈజ్ మై టాప్ ప్రయారిటీ. అందుకే ఈరోజు నాట్ ఓన్లీ ట్రిపుల్-ఐటీ, ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ను కూడా ఈరోజు పాలమూరు యూనివర్సిటీలో మహబూబ్ నగర్ జిల్లాకు మనం ఇవ్వడం జరిగింది. ఇవే కాదు, ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విత్ 25 acres campus we are going to spend 200 crores per each educational institute.
గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేయాలని, జిల్లాల పునర్విభజన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈ అంశాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు సూచించారు. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశమైన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. పాలమూరు జిల్లాలో ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రజలకు ప్రభుత్వ సేవలు, అభివృద్ధిని చేరువ చేయాలని కేసీఆర్ 5 జిల్లాలుగా విభజించినట్టు కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు పాలమూరు జిల్లా బిడ్డరని చెప్పుకుంటున్న రేవంత్ ఇప్పుడు ఆ జిల్లాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు, నల్గొండ జిల్లాలకు అత్యంత కీలకమైన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో జాప్యం, కృష్ణా జలాల వాటా సాధనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు చెప్పాలని కేటీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పురపాలక ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని ఉద్బోధించారు. 2 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారన్న కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. మున్నేరు, పాలేరు లింక్ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 1.38 లక్షల ఎకరాలకు నీటి స్థిరీకరణ వస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 50 టీఎంసీలతో మున్నేరు, పాలేరు గ్రావిటీ లింక్ నిర్మాణానికి 162.57 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. పాలేరు రిజర్వాయర్ ఎగువన 40,000 ఎకరాల ఎన్సీపీ ఆయకట్టుకు భరోసా సహా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టేజ్ 2 ఆయకట్టుకు అదనపు ప్రయోజనం ఉంటుందని ఉత్తమ్ పేర్కొన్నారు. భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా అదనంగా 76,308 ఎకరాల ఆయకట్టు, మోతే ఎత్తిపోతల కింద 46,712 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని వివరించారు. మున్నేరు, పాలేరు లింక్ ప్రాజెక్టు పూర్తయితే ప్రభుత్వానికి 120 కోట్ల విద్యుత్ ఖర్చులు ఆదా అవుతాయని ఉత్తమ్ వెల్లడించారు. కాకినాడలో ఏర్పాటైన ఏఎం గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు గేమ్ చేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2027 జూన్ నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తయారు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలను వేధిస్తే ఇప్పుడు చంద్రబాబు సారథ్యంలో ఎర్రతివాచి పరుస్తున్నామని పవన్ స్పష్టం చేశారు. కాకినాడలో 18,000 కోట్ల రూపాయలతో ఏఎం గ్రీన్ సంస్థ నిర్మించనున్న ఏఎం గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఏఎం గ్రీన్ సంస్థ యంత్ర పరికరాల బిగింపు పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన సీఎం చంద్రబాబు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఉత్పత్తికి ఏపీ అనుకూలమైన ప్రాంతమని తెలిపారు. 2014లో గ్రీన్ ఎనర్జీకి నాంది పలికామని, 2024లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. 2027 జూన్ కల్లా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి కాకినాడ నుంచి ప్రారంభం అవుతుందని సీఎం వివరించారు. ఈ రోజు పవర్ ఉంది కాబట్టి గ్రీన్ కో అయితే ఇప్పుడు పెట్టే పెట్టుబడే కాకుండా $10 బిలియన్ ఇక్కడ ఖర్చు పెట్టబోతున్నారు. నేను ఒకటే వారికి హామీ ఇస్తున్నా, ఆల్ ది బెస్ట్, వీఆర్ విత్ యూ, గో హెడ్, యూ విల్ అచీవ్ ఇట్. కాకినాడ రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ అంటే ప్రపంచం ముందు మొత్తం అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి వస్తుంది. ఇది జరుగుతుందని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. సంపద సృష్టికి ఏపీకి మించిన బెస్ట్ ప్లేస్ వేరేది లేదు. ఈ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కొన్ని వందల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తల్ని తయారు చేయాలనేది నా ఆలోచన. బిగ్ ఇండస్ట్రియల్ గ్రూప్స్ ఇక్కడి నుంచి తయారు కావాలి, గ్లోబల్ కంపెనీస్ ఇక్కడి నుంచి రావాలి. దానికి ముందుకు రమ్మని చెప్పి ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నా. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో ఏపీని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశ కాలుష్యరహిత ఇంధన ప్రయాణంలో కాకినాడలో ఏర్పాటయ్యే గ్రీన్ అమోనియా ప్లాంట్ కీలక మైలురాయిగా అభివర్ణించారు. పెట్టుబడిదారులకు అండగా ఉంటూ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని పవన్ పేర్కొన్నారు. రెన్యూబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్నే దేశంలో మొదటి స్థానంలో నిలపాలన్నదే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఈ రోజు ఏఎం గ్రీన్ ఎనర్జీ దీనికి ముందడుగు వేయటం ఆనందదాయకం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఆ దిశగా ప్రభుత్వం వేసిన బలమైన అడుగు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. ఈ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్ రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్య కేంద్రంగా, రెన్యూబుల్ ఎనర్జీ వనరుల ఉత్పత్తి హబ్ గా షేప్ తీసుకోబోతుంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే ఇన్వెస్టర్స్ లో చాలా విశ్వాసం పెరుగుతుంది. తద్వారా యువతకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.
ఏఎం అంటే యాంటీ మెరిడియన్ అని, దైవిక శక్తి అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అభివర్ణించారు. గ్రీన్ అమోనియా ప్లాంట్ సన్ రైజ్ స్టేట్ ఏపీలో నూతన కాంతులు నింపుతుందని మాధవ్ ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ ఎనర్జీ పాలసీ అద్భుతంగా ఉందని ఏఎం గ్రూప్ ప్రెసిడెంట్ కొల్లి మహేష్ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న హైదరాబాద్ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కోసం ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి పలు అంశాలను వెల్లడించారు. 2025 ఏప్రిల్ 18న తొలిసారి సిట్ విచారణకు హాజరైన ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానాలపై జరిగిన 2 సమావేశాలకు హాజరైనట్టు చెప్పిన విజయసాయిరెడ్డి ముడుపులు ఎవరికి వెళ్లాయో మాత్రం తనకు తెలియదని చెప్పారు. ఈ కుంభకోణానికి అప్పటి సీఎం జగన్, ఐటీ సలహాదారు రాజకేశ్వరరెడ్డి సూత్రధారి అని ఆరోపించారు. గత ఏడాది మే నెలలో సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం వెనుక ఉన్న అసలు వ్యక్తుల వివరాలను అధికారులకు ఇచ్చినట్టు చెప్పారు. మద్యం పాలసీ రూపకల్పనపై జరిగిన భేటీల్లో రాజకేశ్వరరెడ్డి సహా సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నట్లు సిట్ దృష్టికి తెచ్చారు. ఎవరెవరు డబ్బును హవాలా మార్గాల్లో తరలించారో వివరించారు. సిట్ విచారణలో ఆయన చెప్పిన వివరాల ఆధారంగానే ఈడీ విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో పల్లెవాసులు హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. ఆర్టీసీ బస్సులు సహా సొంత వాహనాల్లో వస్తున్న వారితో రోడ్లపై రద్దీ నెలకొంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాల రద్దీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ జామ్లు నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. సంక్రాంతి పండుగకు వెళ్లి హైదరాబాద్కు తిరుగు పయనమైన వారితో రహదారులు మళ్లీ రద్దీగా మారాయి. ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే వారితో జాతీయ రహదారులపై రద్దీ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. చౌటుప్పల్, పెద్ద కాపర్తి, చిట్యాల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. అటు చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చే వాహనాలను సాగర్ మీదుగా హైదరాబాద్ కు దారి మళ్లించారు. విజయవాడ నుంచి వచ్చే వాహనాలను కోదాడ వద్దే దారి మళ్లించి మిర్యాలగూడ, హాలియా, మల్లేపల్లి మీదుగా హైదరాబాద్ కు పంపిస్తున్నారు. అద్దంకి, నార్కట్పల్లి రహదారిపై వచ్చే వాహనాలను మిర్యాలగూడ వద్ద దారి మళ్లించి హాలియా, మల్లేపల్లి మీదుగా పంపిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చే వాహనాలను దాచేపల్లి, మాచర్ల, సాగర్ మీదుగా మళ్లించారు. నల్గొండ నుంచి వచ్చే వాహనాలను మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా పంపిస్తున్నారు. విజయవాడ హైవేపై విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో చిట్యాల నుంచి భువనగిరి మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ పరిస్థితిపై డ్రోన్, సీసీ కెమెరాలతో పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లి తిరిగి నగరబాట పట్టిన ప్రయాణికులతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతోంది. విజయవాడ శివారు గొల్లపూడి బైపాస్పై సైతం వాహనాల రద్దీ నెలకొంది. సికింద్రాబాద్ చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని, ఈ ప్రాంతాన్ని ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ తలపట్టిన శాంతి ర్యాలీ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు నల్ల బ్యాడ్జీలతో తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఆల్ఫా హోటల్లోకి వెళ్లి అక్కడ ఉన్న పార్టీ శ్రేణులను పోలీస్ వ్యాన్లలో తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్లేందుకు యత్నించిన కేటీఆర్ సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పినా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై తలసాని మండిపడ్డారు. కోర్టు నుంచి అనుమతి తీసుకుని న్యాయపరంగా మళ్లీ ర్యాలీ నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జోడెద్దులు లాంటి సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాలను విడదీస్తే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు.
హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్, సికింద్రాబాద్. అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్ కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా, ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ ని శాశ్వతంగా చరిత్ర పుటలకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి, ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగ్లు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము. ఈ జంట నగరాలు జోడెద్దులు, ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది. లష్కర్ అంటారు, పట్నం అంటారు, ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి, అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి. మీకు అధికారం ఇచ్చింది 6 గ్యారంటీలు అమలు చేయమని, మీకు అధికారం ఇచ్చింది 420 హామీలు ఏవైతే మీరు చెప్పారో అమలు చేయమని. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఈ రెండు పార్టీలనే ప్రజలు ప్రత్యామ్నాయాలుగా చూస్తున్నారని అన్నారు. సికింద్రాబాద్లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిలతో కలిసి పాల్గొన్న రామచంద్రరావు మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని చెప్పిన రామచంద్రరావు ఇదే విషయాన్ని ప్రజలకి బలంగా తీసుకెళ్లాలని తెలిపారు. కుటుంబ కలహాలతో పిల్లలకు విషమిచ్చి తల్లి ఉరేసుకోవడం నంద్యాలలోని ఎన్జీఓ కాలనీలో విషాదం నింపింది. 3 ఏళ్ల క్రితం ఉదయ్ కిరణ్కు మల్లికతో పెళ్లి జరిగింది. వారికి 2 ఏళ్ల బాబు, 7 నెలల పాప ఉన్నారు. దంపతులు తరచూ గొడవ పడేవారని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే గత రాత్రి గొడవ జరిగిన తర్వాత పిల్లల్ని తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్లిన మల్లిక ఉదయం ఎంతకీ తలుపు తీయలేదు. అనుమానం వచ్చిన భర్త మల్లిక తమ్ముడు కార్తీక్ సమాచారం ఇచ్చాడు. లోపల గడియపెట్టి ఉండటంతో కార్తీక్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా మల్లిక ఫ్యాన్ ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2 పిల్లలు విగత జీవులై ఉన్నారు. మృతదేహాలను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపొడిలో వైసీపీ శ్రేణులు కత్తులతో దాడి చేసిన ఘటనలో టీడీపీ కార్యకర్త బంగారయ్య మృతి చెందారు. మరో 2 కార్యకర్తలు గాయపడ్డారు. గత రాత్రి వైసీపీకి చెందిన ఓ యువకుడికి స్థానిక టీడీపీ నాయకుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని ఆ యువకుడు వైసీపీ ప్రధాన నాయకుడికి చెప్పారు. అందరూ సమావేశమై ప్రణాళిక ప్రకారం టీడీపీ శ్రేణులు తమ పార్టీకి చెందిన అంకంరెడ్డి, బుల్లిబాబు జన్మదిన వేడుకలకు వెళ్లి వస్తుండగా దారిలో మాటు వేసిన వైసీపీ శ్రేణులు వారిపై కత్తులతో దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో గాయపడిన వారిని తుని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బంగారయ్య మృతి చెందాడు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సీనియర్ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఎదురుకాల్పుల తర్వాత 2 నక్సల్స్ మృతదేహాలను కనుగొన్న పోలీసులు వారిలో సీనియర్ క్యాడర్ డివిజనల్ కమిటీ సభ్యుడు దిలీప్ బెడ్జా ఉన్నట్లు వెల్లడించారు. బీజాపూర్ జిల్లా వాయువ్య ప్రాంతంలోని అడవుల్లో బెడ్జా నక్కి ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందడంతో భద్రతా బలగాలు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడగా ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో దిలీప్తో పాటు మరో మావోయిస్టుల బలగాలు మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం వద్ద AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బెంగాల్కు చొరబాట్లే అతిపెద్ద సవాలని, వాటి కారణంగానే మాల్దా, ముర్షిదాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ మాల్దాలో పర్యటించిన ప్రధాని హౌడా గువాహటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. గువాహటి నుంచి హౌడాకు తిరిగి వచ్చే స్లీపర్ రైలుకు ఆయన వర్చువల్గా పచ్చజెండా ఊపారు. తర్వాత అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ అక్కడి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న చొరబాట్లు జనాభా స్వరూపాన్నే మార్చేశాయని చెప్పారు. అధికార టీఎంసీ అండదండలు, సిండికేట్ రాజ్ కారణంగానే బంగాల్లో అల్లర్లు పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. వాటిని అరికట్టడానికి తృణమూల్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. बंगाल की हर दिशा में भारतीय जनता पार्टी के सुशासन की सरकार है. अब बंगाल में सुशासन की बारी है और इसलिए मैंने बिहार चुनाव की जीत के बाद ही कह दिया था, मां गंगा के आशीर्वाद से अब बंगाल में भी विकास की गंगा बहेगी और बीजेपी ये काम करके रहेगी.
గణతంత్ర వేడుకలకు సమయం దగ్గర పడుతున్న వేళ దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రముఖలు ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులు బంగ్లాదేశ్కు చెందిన ముష్కర మూకలు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖలిస్తాన్ ముఠాకు విదేశాల నుంచి పనిచేస్తున్న దేశ వ్యతిరేక శక్తులకు పంజాబ్కు చెందిన గుండాలు సైన్యంగా పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అంతర్గత భద్రతను అస్థిరపరిచేందుకు ఈ ముఠాలు క్రిమినల్ నెట్వర్క్ను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపాయి. ఈ గుండాలు హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో చురుగ్గా ఉన్నట్లు వెల్లడించాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులతో వీళ్లు అనుసంధానం ఏర్పాటు చేసుకుంటున్నట్లు వివరించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాలను నిఘా వర్గాలు హెచ్చరించాయి. తమిళనాడులో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం పురుషులకు ఉచిత బస్సు, మహిళలకు ప్రతి నెల 2,000 రూపాయల ఆర్థిక సాయం సహా పలు హామీలను అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి తొలి విడత ఎన్నికల హామీలను ప్రకటించారు. అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే మహిళా సంక్షేమం కోసం కుళవిళక్కు పథకం ద్వారా రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. ఈ నగదును నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. సిటీ బస్సులో పురుషులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అమ్మ ఇల్లం పథకం కింద గ్రామీణ ప్రాంతాల సొంత ఇళ్లు లేని వారికి భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుందని చెప్పారు. పట్టణ ప్రాంతాలు ఇల్లు లేని పేదలకు అపార్ట్మెంట్లను నిర్మించి ఇస్తామని పళనిస్వామి హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే 150 రోజులు ఉపాధి కల్పిస్తామని తెలిపారు.